హరికృష్ణ కాకినాడ అయ్యా. జొన్నగిరి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పరిస్థితులు ఏంటి, ఎలాగ వెతకాలి, ఏంటి మిషన్స్ కొనుక్కున్న వాళ్ళు ఎలాగ ఎతకాలి, మిషన్స్ లేని వాళ్ళు ఎలాగ ఎతకాలి, మామూలు ఉట్టి చేతులతోటి చిన్న పారతోటి ఎతికేటోళ్ళకే ఎక్కువ దొరుకుతున్నాయి. మిషన్స్ ఆపరేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు చెప్పేదను, మీకు చెప్తాను. ఏంటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్నీ వివరించి నేను మీకు ఆ జొన్నగిరి వెళ్ళి నేరుగా మీకు లైవ్లో మీకు వీడియో పెడతాను. వీడియో జొన్నగిరి వెళ్ళి మీకు లైవ్ వీడియో పెడతాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ చెప్తా, ఎలా ఎతకాలి ఏంటి అనేది. జొన్నగిరిలోని వెహికల్ ఉన్న వాళ్ళు వెహికల్లోనే అన్నీ పట్టుకుపోయి అక్కడ మీరు ఎక్కడైనా వంట చేసుకొని తినో తాగో ఏంటి చేసుకుని అక్కడ పని చేసుకోండి. 4-5 వెళ్ళండి. ఒక్కరు వెళ్తే లోకు కడతారు. ఏంటి 4-5 వెళ్ళండి. ఏంటి ఒక్కరు వెళ్తే లోకు కడతారు. అయితే మార్నింగు మీరు 7కి వెళ్ళిపోండి. సూర్యోదయం 7కి వెళ్ళిపోండి. మొహం కడుక్కొని ఏదన్నా అన్నం చేసుకొని మీరే బయట కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి కాబట్టి మీరే చేసుకొని అక్కడ వంట చేసుకొని మార్నింగే వెళ్ళిపోండి. ఏంటి వెళ్ళిపోయి అక్కడ సాయంత్రం వరకు చేరుకొని మళ్ళీ నిదానంగా ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని ఏంటి ప్రశాంతంగా జీవించండి. ఒక్కొక్కరు వెళ్ళకండి. ఒక్కొక్కరు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బెదిరించే వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, రౌడీలు ఉంటారు. ఏంటి ఒక్కొక్కరు ఎక్కువగా వెళ్ళమాకండి. 4-5 గుంపుగా వెళ్ళండి. అది హరికృష్ణ కాకినాడ అది.